కేసీఆర్ పాలనను ప్రతి మూల అభివృద్ధి చేయాలని సంకల్పించారని, యాదాద్రి ఆలయాన్ని 55 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ ఒక్క రూపాయి ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం యాదగిరిగుట్ట బీఆర్ఎస్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గురువారం యాదగిరిగుట్ట బీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ప్రతి మూల అభివృద్ధి చేయాలని సంకల్పించారు. యాదాద్రి ఆలయాన్ని 55 ఏళ్లు కాంగ్రెస్ టీడీపీ ఒక్క రూపాయి ఇవ్వలేదని, కానీ కేసీఆర్ 1250 కోట్లు కేటాయించి ఈ తరంలో అద్భుతమైన దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారని తెలిపారు. ప్రపంచ స్థాయిలో గ్రీన్ యాపిల్ అవార్డు సైతం ఇచ్చారని, దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రానికి 5 అవార్డులు వచ్చాయని, ప్రపంచ ఖ్యాతి అబ్బురపడే విధంగా అభివృద్ధి చేశారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నలుగురికి ఆదర్శంగా ఉండాలి, కానీ అసహించుకునే విధంగా పాలన చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కేసీఆర్ గత ప్రభుత్వంలో వైద్య కళాశాల మంజూరు చేయించాం అని, భువనగిరి జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేయించామని, బీబీనగర్లో ఎయిమ్స్ ఉన్నప్పటికీ యాదగిరిగుట్టలో మెడికల్ కళాశాలను తీసుకువచ్చామన్నారు. నమస్కారం. కొంత బాధతో మీ అందరితో మాట్లాడదామని ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, వారి పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మూల కూడా అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాలు బాగుపడాలి, అన్ని జిల్లాలు బాగుపడాలనే తపనతోని అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సబ్బండ వర్ణాలు, సకల ప్రాంతాలు కూడా తెలంగాణలో అభివృద్ధి చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో వారి పనితీరు ఉండేది. బట్ ఇప్పుడు బాధాకరంగా అనిపిస్తూ ఉంది. ఇటు యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని 55 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ, 10 ఏళ్లు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడు కూడా ఈ దేవస్థానానికి ఒక్క రూపాయి కూడా ఇచ్చిన సందర్భాలు లేవు. కానీ మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అలనాడు 1250 కోట్ల రూపాయలు కేటాయించి ఈ తరంలో, ఈ జనరేషన్లో ఎక్కడ కూడా, ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా కనిపించినంత అద్భుతమైనటువంటి దేవాలయాన్ని ఈ యాదగిరిగుట్టలో నిర్మాణం చేయించారు. వచ్చిన ప్రతి ఒక్కరు మెచ్చుకోవడమే కాదు, ఈరోజు ప్రపంచ స్థాయిలో మరి గ్రీన్ యాపిల్ వారు ఒక అవార్డు కూడా ఈ నిర్మాణానికి, అద్భుతమైన కట్టడాలకి అవార్డులు ఇస్తూ ఉంటారు. ఒక్క తెలంగాణ రాష్ట్రానికి, అంటే ప్రపంచంలో ఉన్న అన్ని రాష్ట్రాలని, అన్ని దేశాలని దృష్టిలో పెట్టుకొని అవార్డులు ఇస్తున్న సందర్భంలో ఒక్క తెలంగాణ రాష్ట్రానికి 5 అవార్డులు వచ్చినాయనే మాట గుర్తు చేస్తాము. ఒకటి డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారి సెక్రటేరియట్, రెండోది పోలీస్ కంట్రోల్ అండ్ కమాండెంట్. అందులో భాగంగానే మన యాదాద్రి దేవాలయానికి రావటం, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ నిర్మాణం. ఇట్లా మన దగ్గర ఉన్న కట్టడాలకి అబ్బురపడిన ప్రపంచ దేశాలు మనకు గ్రీన్ యాపిల్ అవార్డు ఇచ్చారు. సో ఇంత గొప్పగా దేశంలో ఒక మంచి పేరు, ప్రపంచ ఖ్యాతి పొందే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్ గారు గురించి, సరే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు వారి విఘ్నత వదిలేస్తున్న, వారు మాట్లాడుతున్న మాటలు, వారు చేస్తున్న చేష్టలు చాలా విచిత్రంగా, విడ్డూరంగా అనిపిస్తున్నాయి.